category status was just an electoral issue. They thought by offering special category status, this bill would be passed and then passed smoothly, and then they'll come to power in Telangana. That is what they have expected. And people of Telangana have taught a lesson to them. Congress party has not come to power in Telangana, even after bifurcating the state. Now they have suffered. Now, after 10 years, they have told so many lies, and then they have come to power in Telangana. Please. It is only a matter of time, sir. The government is going to fall. Your government in Telangana is going to fall. It is only a matter of time. Sir, it is. విజయసాయి రెడ్డి నువ్వేమన్నా రాజ్యసభ మెంబర్వా లేదా బ్రోకర్ దుకాణం పెట్టుకున్నావు? ఏమన్నా దుకాణం పెట్టుకున్నావు నువ్వేమన్నా? ఈ పార్టీని వాడేయాలని, ఈ గవర్నమెంట్ని వాడేయాలని దుకాణం పెట్టినావా? అసలు విజయసాయి రెడ్డికి అనేటానికి విలువలు ఉన్నాయా? విజయసాయి రెడ్డికి విలువలు ఉన్న నాయకుడు అసలు? ఒక సందర్భంలో జగన్ ముఖ్యమంత్రి, అప్పుడున్న కేసీఆర్ ముఖ్యమంత్రి దగ్గరికి ఇంటికి పోతే ఆ రోజు వీడియోస్ మనం చూసినాం. ఆ రోజు 2 కాళ్ళ మీద విజయసాయి రెడ్డి పడ్డాడు, కాళ్ళు మొక్కాడు విజయసాయి రెడ్డి. నాకు చాలా సిగ్గు అనిపించింది, చాలా సిగ్గు అనిపించింది నాకైతే. అరే అంటే ఆ రోజు నాకేమనిపించింది ఆ వీడియో చూస్తుంటే, అది అది ఇక విజయసాయి రెడ్డి ముందు జగన్ ఉన్నాడు, కేసీఆర్. అంటే విజయసాయి రెడ్డి కాళ్ళు మొక్కుతుంటే కేసీఆర్ నాకు ఫీల్ అయిపోయింది. ఒక రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఇంత దిగజారిపోవడం ఏంటి జగను? విజయసాయి రెడ్డి కేసీఆర్ కాళ్ళు మొక్కిండు అని అంటే జగన్ మొక్కినట్టే కదా, జగన్ మొక్కినట్టే. నాకు సిగ్గు అనిపించింది నిజంగా. ఎందుకు సిగ్గు అనిపించింది? రాజశేఖర రెడ్డి అనే ఒక మగవాడు, ఒక ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ని అదరగొట్టినోడు కొడుకు ఆత్మ విజయసాయి రెడ్డి కాలు మొక్కుడేంది? ఆ వీడియో బయటికి రావడం ఏంటి? ఇవన్నీ నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు జగను, కానీ నీ పౌరుషం లేని నీ రాజకీయ జీవితం వేస్ట్ అనిపిస్తుంది. పౌరుషం లేని రాజకీయ జీవితం. ఆ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు రెండు రాష్ట్రాలు ఇచ్చారు. ఆ రోజు ఆ 2 రాష్ట్రాలలో మీకు స్వయం పరిపాలన వచ్చింది, ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకు స్వయం పరిపాలన వచ్చింది. ఈ స్వయం పరిపాలనలో తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో మరి కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య గారు సీఎం అయితే, తర్వాత రాష్ట్ర విభజనతో ఇక్కడ కేసీఆర్ అయ్యిండు, తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు. అక్కడ చంద్రబాబు నాయుడు అయ్యిండు,